నమస్కారం నేను డాక్టర్ జిన్సీ ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ జాయ్ హాస్పిటల్ క్లౌడ్పేట్ ఫస్ట్ లైన్. ఈ రోజు మనం వాట్ ఈస్ ఫాలిక్యులర్ స్టడీ ఇన్ ఇన్ఫర్టిలిటీ దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫాలిక్యులర్ స్టడీ అంటే ఒక ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో మీ ముఖ్యమైన ఒక ఇన్వెస్టిగేటింగ్ టూల్. అది ఐయుఐ కావచ్చు, లేకపోతే మామూలుగా ట్రై చేస్తున్నారు, లేకపోతే ఐవీఎఫ్ అయినా అన్నిట్లో ఫాలిక్యులర్ స్టడీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ఫాలిక్యులర్ స్టడీ అంటే ఒక లేడీకి ఒక ఎగ్ సెకండ్ కానీ థర్డ్ డే రిక్రూట్ అవుతుంది, తర్వాత సెకండ్ కానీ థర్డ్ డే నుంచి అది గ్రో అవుతుంది. సో ఒక 28 day సైకిల్కి ఫస్ట్ హాఫ్ ఇస్ 14 day, దట్ ఈస్ ఫాలిక్యులర్ ఫేజ్. ఆ ఫేజ్లో ఈ ఎగ్ ఎలా డెవలప్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అది స్టడీ చేస్తాము. అది మామూలుగా టైం ఇంటర్కోర్స్ అవ్వచ్చు, ఐయుఐ అవ్వచ్చు, ఐవీఎఫ్ అన్నిటికీ ఫాలిక్యులర్ స్టడీ ఇంపార్టెంట్. సో అది మనం ఎలా చేస్తామంటే ఫస్ట్ సెకండ్ కానీ థర్డ్ డే పేషెంట్కి రమ్మని చెప్తాము. ఆ టైంలో ఎన్ని ఫాలిక్యుల్స్ రిక్రూట్ అయ్యి, లేకపోతే ఏదైనా సిస్ట్ ఉన్నాయా, ఒకవేళ సిస్ట్ కానీ ఏదైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే క్యాన్సిల్ చేస్తాము. పేషెంట్స్కి టాబ్లెట్స్ పెట్టి నెక్స్ట్ సైకిల్ ట్రై చేస్తాం. కానీ ఒకవేళ అన్నీ బాగుంటే అండ్ హస్బెండ్ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చూసి దాన్ని బట్టి మామూలుగా టైం ఇంటర్కోర్స్ కానీ ఐయుఐ కానీ ఐవీఎఫ్ చెప్తాము. సో ఏదైతే అయినా మనం ఇంజెక్షన్స్ స్టార్ట్ చేస్తాం. కొందరికి టాబ్లెట్స్ పెడతాము, కొందరికి ఇంజెక్షన్స్. సో కొందరు మెడిసిన్స్తో రెస్పాండ్ అవుతుంది. సో మెడిసిన్స్తో రెస్పాండ్ అవుతుందా లేదా ఎలా తెలుస్తాయి అంటే 8th day మనం స్కాన్ చేస్తాము. 8th day కానీ 9th day. సో టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొన్ని పేషెంట్స్ మర్చిపోతారు, మేడం ఇంట్లో ఫంక్షన్ ఉంది నేను మర్చిపోయినలా కాదు. ఆ టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఫాలిక్యులర్ స్టడీ. సో అది ఐయుఐ కానీ టైం ఇంటర్కోర్స్కి ఆల్టర్నేట్ డేస్ చేస్తాము. ఐవీఎఫ్ అయితే కొన్నిసారి రోజు చేయాలి. సో టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది నిర్లక్ష్యం మనం చేయకూడదు. ఎందుకంటే ఒక ఎగ్ మెచ్యూర్ అయ్యేటప్పుడు కరెక్ట్ టైంలో ఇట్ షుడ్ నాట్ బి ఇమ్మెచ్యూర్ ఆర్ ఇట్ షుడ్ నాట్ బి ఓవర్ మెచ్యూర్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ మెచ్యూర్ కరెక్ట్ టైంకి మన రిలీజ్ అవుతుంది తెలుస్తుందంటే సో మనకి సక్సెస్ రేట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ లైక్ టైమ్డ్ ఇంటర్కోర్స్, హస్బెండ్ టౌన్లో లేకపోవచ్చు, షిఫ్ట్స్ వేరే ఉండొచ్చు. సో ఆ టైంలో వాళ్ళ దగ్గరే ఉండాలంటే దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ క్యాన్ బి డయాగ్నోస్డ్ ఓన్లీ బై డూయింగ్ ఒక ప్రాపర్ ఫాలిక్యులర్ స్టడీ. అండ్ మనం ఐయుఐ అయితే ఆ టైంలో మనం కరెక్ట్ సైజ్ అయినప్పుడు రిలీజ్ అవ్వడానికి ఒక ఇంజెక్షన్ వేస్తాం, దట్ ఈస్ కాల్డ్ ట్రిగర్. ఆ ఇంజెక్షన్స్ ఇచ్చి రిలీజ్ అయ్యే ముందు లేకపోతే అయినాక మనం శాంపుల్ ఇంజెక్ట్ చేస్తాము. ఇంకా ఐవీఎఫ్ అయితే అవసరమైతే రోజు మనం స్కానింగ్ చేస్తూనే ఉంటాము. అండ్ ద ఫాలిక్యుల్ అంటే ఎగ్ రోజుకి ఒక 1 mm సైజ్లో గ్రో అవుతుంది. ఒకవేళ ఇంజెక్షన్స్ మనం అడిక్వేట్ లేదంటే డోస్ పెంచవచ్చు. సో ఐయుఐ కానీ ఐవీఎఫ్ అయితే మనం కరెక్ట్ టైమింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఎగ్ ఆ కరెక్ట్ టైమింగ్ ఉన్నప్పుడే మనం అది రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్స్ పెడతాం. సో రిలీజ్ అయ్యే ముందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి అయితే అదంతా ఎగ్స్ అంతా మనం రిక్రూట్ చేసుకోవాలి, అంతా మనం పికప్ చేసి మనం ఫాలిక్యులర్ ఫుడ్ ఎగ్జామిన్ చేస్తాము, ఎగ్స్ ఎలా ఉంది. సో కరెక్ట్ టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు మనకి గుడ్ క్వాలిటీ ఎగ్స్ మనకి రిట్రీవ్ చేస్తాము. సో అదర్వైజ్ ఏమవుతుందంటే మనం చేసినంత వేస్ట్ అయిపోతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఫాలిక్యులర్ స్టడీ అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రీట్మెంట్, వెదర్ ఇట్ ఈస్ టైమ్డ్ ఇంటర్కోర్స్, ఐయుఐ ఆర్ ఐవీఎఫ్. ఫాలిక్యులర్ స్టడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ అందరికీ తెలుసుకోవడానికి ఈ స్లైడ్ మేము చేశాను. థ్యాంక్ యూ.